దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, రక్షణనిచ్చే, జీవమిచ్చే, నిత్య జీవమిచ్చే, పరిశుద్ధ జీవిత మార్గము చూపించే, ఆనందాన్నిచ్చే, దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చే దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ధ్యానించే వాక్య భాగ అంశం ప్రియులరా, నేను పురుగును. ప్రియులరా, నేను పురుగును. అబ్రాహాము కూడా దేవునికి చెప్తాడు ప్రియులరా, దేవుడా నేను మంటి వాడను, నీతో మాట్లాడుటకు ధైర్యం కొనుచున్నాను ఇదొక్కసారి అన్నట్లు. ప్రియులరా, దావీదు కూడా కీర్తన భాగాలలో పురుగు వంటి వాడను అని అన్నాడు ప్రియులరా. ఇలాగే నేను పురుగును అనే అంశ భాగాన్ని పరిశుద్ధ వాక్య భాగం నుండి ధ్యానిద్దాం ప్రియులరా. ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మన సహాయాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధి వికాసాన్ని అడుగుదాం ప్రియులరా. దేవుని చిత్త ప్రకారం జీవించుటకు నాతో ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యుడా, ఉన్నవాడా, రాబోయే ఉన్నవాడా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడా, ప్రభువా నేను పురుగును అనే అంశ భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే తండ్రి యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడమని, మీ మహిమ ఈ మంటి ఘటమైన దేహంలో ఉంచారని, మేము పురుగు వంటి వాడను అని మీ భక్తులు ఎందుకు చెప్పారో, మరి దాని అర్థం ఏమిటో అని తెలుసుకునేటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. రెండు ప్రియులారా, దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామములో నేను పురుగును అని అంశభాగం చూస్తే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని దావీదు చెప్తున్నాడు ప్రియులారా. కీర్తన గ్రంథములో 22వ అధ్యాయం 6వ వచనములో, మరియు యేసుక్రీస్తు శిలువ యొక్క ఆ శ్రమలను గూర్చిన ఆ ప్రవచనములలో కూడిన కీర్తన ఇది ఒక్కటి ప్రియులారా. అవును, నేను పురుగును అనే అంశభాగంలో ఒక్కటవదిగా చూస్తే, నేను పురుగును అనే అంశభాగంలో మొదటిగా చూస్తే, పురుగు బుస్సు కొట్టదు ప్రియులారా. పురుగు పాములాగా బుస్సు కొట్టదు. అవును, పాములు బుస్సు కొట్టును. క్రీస్తు వదకు తేయబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు. ప్రవక్త గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము, ప్రాఫెట్ ఐజాయా చాప్టర్ 53 వర్స్ 7th వర్డ్లో చదువుతాం. మరియు క్రైస్తవ జీవితమందు జీవించే మనందరిలో, నీలో, నాలో, అనేకులలో, సేవకులలో విశేషంగా దీర్ఘశాంతము, దయ, సాత్వికము, పరిశుద్ధత, స్వనియంత్రణము ఉన్నదా ప్రియులరా? నిస్వార్థ జీవితము, యేసయ్యలాగే ప్రాణ పెట్టుటకే వచ్చి ఉన్నాను నేను. అవును, మనం కూడా యేసయ్యని వెంబడించాలి ప్రియులరా. నేను పురుగును అనే మొదటిదిగా పురుగు బుస్సు కొట్టదు అని చూస్తే, రెండవదిగా అంటే యేసుక్రీస్తు గొర్రె బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఎట్లా ఉంటుందో ప్రభు యేసు నోరు తెరలేదు అని యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయంలో చదివితిమి. రెండవదిగా పురుగుకు వెన్నెముక ఉండదు. అవును ప్రియులారా, పురుగుకు వెన్నెముక ఉండదు. మన స్వయచిత్తము వద్దు ప్రియులారా. అంటే వెన్నెముక అంటే మన స్వయం చిత్తము, అంటే దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా లోక వాక్యాన్ని దైవవాక్యమనే చెప్తారో వారికి శ్రమ అని చెప్పినారు ప్రభు. అవును,
పురుగుకు వెన్నెముక ఉండదు. మన స్వయం చిత్తము వద్దు, దేవుని సంపూర్ణ చిత్తమే మనలో నెరవేరవలెను. తండ్రి చిత్తము చేయుటే యేసుక్రీస్తుకు ఆహారమై ఉండేనని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము చదువుతాం. జాన్ చాప్టర్ 4 వర్స్ 34th. మొదటిదిగా నేను పురుగును అనే అంశంలో పురుగు బుస్సు కొట్టదు ప్రియులారా. రెండవదిగా పురుగుకు వెన్నెముక ఉండదు. మూడవదిగా చూస్తే పురుగు విరగదు ప్రియులారా. పురుగు విరగదు. అవును, వంగిపోవు స్వభావము కలదు. పురుగుకి వంగిపోవు స్వభావం కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు. అపాయములలో ఉన్నను ఉపాయం లేని వారము కాము. బడుచున్నను దిక్కు లేని వారము కాము. పడద్రోయబడినను నశించే వారము కాదని పౌలు చెప్తున్నాడు ప్రియులారా. కొరింథీ సంఘులకు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనంలో కొరింథీ విశ్వాసులకు పౌలు చెప్తున్నాడు ఏమని? ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు. అపాయములో ఉన్నను ఉపాయం లేని వారం కాము. తరమబడుచున్న వారి వలె ఉన్నాము, కానీ దిక్కు లేని వారము కాము. పడద్రోయబడినను నశించిపోయే వారము కాదు. అవును ప్రియులారా, మనము పేదవాళ్ళై అనేకులను ధనవంతులుగా చేస్తున్నాం. అవును ప్రియులారా, ఈరోజు సేవకులు చెప్తున్నారా మనం పేదవాళ్ళై అనేకులను ధనవంతులను చేస్తామని? లేదు ప్రియులారా, వాళ్ళే ధనవంతులు అవుతున్నారు. అది కథ. ఇది నేను పురుగును అనే అంశంలో ఒకటిదిగా పురుగు బుస్సు కొట్టదు ప్రియులారా. రెండవదిగా పురుగుకు వెన్నెముక ఉండదు. మూడవదిగా పురుగు విరగదు. నాలుగవదిగా వంగి మెలికలు తిరుగుతూ పోవును. పురుగు వంగుతుంది, మెలికలు తిరుగుతూ పోతుంది. అవును, ఏ విధమి చేతనైనను కొందరిని రక్షింపవలెనని ఏ విధము చేతనైనా పౌలు చెప్తున్నాడు ప్రియులారా. కొరింథీ 1వ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములు చదివితే 1 Corinthians చాప్టర్ 9 వర్స్ 22nd ఇక్కడ చెప్తున్నాడు పౌలు, ఏ విధము చేతనైనను కొందరిని అయినను రక్షింపబడవలెనని అందరినీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అవును అని అపొస్తలుడైన పౌలు తను పురుగు వంటి అనుభవమును రాయిచున్నాడు. ప్రియులారా, కొందరిని ఏ విధము చేతనైనా రక్షించవలెనని వారి వలె అవుతున్నాను. వాస్తవంగా వారి వలె కాదు నేను. నాకు ప్రభు ఇలాగ ఉండమని చెప్పారు, కానీ వారిని ప్రభు కోసం సంపాదించడానికి కొంత సమయం వారి వలె అవుతున్నాను. ప్రియులారా, ఇలాగే నేను పురుగును అనే అంశంలో ఒకటవదిగా పురుగు బుస్సు కొట్టదు. రెండవదిగా పురుగుకు వెన్నెముక ఉండదు. మూడవదిగా పురుగు విరగదు. నాలుగవదిగా పురుగు వంగి మెలుకలు తిరుగుతూ పోతుంది. అవును. ఐదవదిగా నేను పురుగును అంశంలో ఐదవదిగా మరుగై జీవించును. పురుగు మరుగై జీవిస్తుంది ప్రియులారా. అవును, చాలా వరకు. అవును, మనము నీవు ప్రభువునందు మరుగు చేయబడి ప్రియులారా జీవిస్తున్నావా? నేను డంబము కొట్టుకుంటున్నామా? నేను సేవకుడిని, నేను విశ్వాసిని. అవును, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, నేను ఉపవాసం చేస్తున్నాను. ప్రభు దీని గురించి చెప్పినారు. నీవు దాన ధర్మాలు మంచి కార్యాలు చేసేటప్పుడు నీ కుడి చేతి చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ ఏకాంతమైన రూమ్కి వెళ్ళి అంతరంగంలో ఉండిన తండ్రికి ప్రార్థించు. అంతరంగంలో ఉన్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరియు ఉపవాసం చేసేటప్పుడు కపటిల వలె ముఖాన్ని ఏదో రకంగా పెట్టకుండా ముఖాన్ని కడుగు, అంటే తలకు నూనె రాసుకో. అప్పుడు నీవు ఉపవాసి అని తెలియదు, ఎవరికి తెలియదు, అంతరంగంలో ఉన్న తండ్రికి తెలుస్తుంది. అవును ప్రియులారా, మరుగై
జీవించును. పురుగు మరుగై జీవిస్తుంది. నీవు ప్రభువునందు మరుగు చేయబడి జీవిస్తున్నావా ప్రియ యేసు క్రీస్తు విశ్వాసి? యేసు నామంలో తండ్రి అతి ప్రియులైన తండ్రికి అతి ప్రియులైన బిడ్డలారా, పరిశుద్ధాత్మనందు ముద్రించబడిన దేవుని యేసుక్రీస్తు నామం దేవుని ప్రజలారా, అవును, మనం ప్రభువునందు మరుగై జీవించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు రాస్తున్నాడు. ఏమని? కొలస్సియన్స్ చాప్టర్ 3 వర్స్ 3rd వర్డ్. ఇక్కడ చదివితే అంతరంగ ప్రార్థన జీవితము ఉన్నదా? అంతరంగమందు ప్రార్థన జీవితము ఉండాలి. బహిరంగ ప్రార్థన జీవితము అది కొంత మట్టికి సాయం చేస్తుంది ప్రియులారా. అంతరంగ ప్రార్థనే యేసుక్రీస్తు రాత్రి అంతా కొండ ఎక్కి తండ్రితో సంభాషించాను, ప్రార్థించాను. ప్రియులారా, అవును, అంతరంగ ప్రార్థన జీవితము ఉన్నదా? ప్రభువుపై మాత్రము ఆనుకుని మరుగై జీవించుము. అవును, అంతరంగ ప్రార్థన జీవితం నీకుంటే ప్రభువుపై మాత్రమే ఆనుకుని మరుగై జీవిస్తావు. లేకుంటే నీ తండ్రిపై, నీ తల్లిపై, నీ స్నేహితుడిపై, నీకు సహాయం చేసే వారి మీద, నీ ఉద్యోగముపై, నీకు అధికారులపై, రాజులపై ఆదరించి జీవిస్తావు. లేకుంటే నీ అంతరంగ ప్రార్థన జీవితం ఉంటే కేవలము ఆకాశ భూమిని సృష్టించిన మానవ కులాన్ని తన రక్తంతో కడిగి శుద్ధీకరించి తండ్రికి స్నేహితులుగా చేసిన యేసుక్రీస్తు ప్రభు వైపు మాత్రమే ఆనుకుని, ఆయన మీద ఆనుకుని మరుగై జీవిస్తావు. మరియవలే యేసు పాద దగ్గర యేసు వాక్యం కోసము వేగిరి పడి జీవిస్తావు ప్రేమగా. అవును ప్రియులారా, అంతరంగ ప్రార్థన జీవితము మనకున్నదా? ప్రశ్నించాలి ప్రియులారా. ప్రభువుపై మాత్రమే ఆనుకుని మరుగై జీవించాలి. అవును, దేవుని పురుగుగా ప్రభువు నిన్ను దీవిస్తాడు. పురుగు అంటే చిన్నది కాదు ప్రియులారా. యాకోబుని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో 43వ అధ్యాయం 44వ అధ్యాయంలో చదువుతాం. యాకోబు పురుగు వంటి వాడా అని రాయబడినది. అది పురుగు వంటి యాకోబు అయితే మరి యేసుక్రీస్తు గాబ్రియల్ దేవదూతను యేసుక్రీస్తు తల్లి అయిన మరియ దగ్గర పంపినప్పుడు యాకోబు సింహాసనము అంటే దావీదు సింహాసనము తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తుకి ఇస్తాడు. ఆ యేసుక్రీస్తు పరాత్పర దేవుని కుమారుడు, సర్వోన్నతి దేవుని కుమారుడు యాకోబు వంశజులను ఏలుతాడు. ప్రియులారా, యాకోబు అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. ప్రియులారా, ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనమందరము నిజ ఇశ్రాయేలులు. పాత ఇశ్రాయేలులు దేవుని ఆత్మని ఎదిరించిరి, అరణ్యములో దేవుని కోపముతో చంపబడిరి. ప్రియులారా, మనము దేవుని ఆత్మకు వ్యతిరేకంగా జీవించక దేవుని ఆత్మకి లోబడే దేవుని కుమారుని ఆత్మని ధరించుకుందాం. ప్రియులారా, ఆ దేవుని కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తుని మరణాన్ని నుంచి తిరిగి లేపిన ఆత్మ పాప మరణముల నుండి మనందరినీ విడిపిస్తాడు. శరీర ఆశల మీద, లోక ఆశల మీద, మరియు భయం మీద, సాతాను మీద, మరణం మీద విజయం ఇస్తాడు ప్రియులారా. అవును, ఒకటవదిగా నేను పురుగు అనే అంశంలో ఒకటవదిగా పురుగు బుసుకొట్టదు ప్రియులారా. పురుగుకు వెన్నెముక లేదు. రెండవదిగా, మూడవదిగా పురుగు విరగదు. నాలుగవదిగా పురుగు వంగి మెలికలు తిరుగుతూ పోదు. మరి ఐదవదిగా పురుగు మరుగై జీవిస్తుంది. అవును ప్రియులారా, ఇలాగే నేను పురుగును అనే అంశంలో 5 వాక్య భాగంలో వింటిం ప్రియులారా. మరియు ఆఖరికి కొరింథీ 1వ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే 1 Corinthians chapter 9 verse 16th వర్డ్. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ప్రియులారా, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయం కారణము లేదు. పౌలు చెప్తున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయం లేదు, అతిశయ కారణం కాదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద
మోపబడి ఉన్నది. ఫోర్స్ఫుల్ ప్రభు ఆయనకు ఆజ్ఞాపించాడు. అవును, ఆకాశము నుండి సూర్యుని కంటే ఎక్కువైన వెలుగుగా దేవుని కుమారుడు, దేవుడైన యేసుక్రీస్తు దర్శనమిచ్చాడు ప్రియులారా వెలుగులో. ఆయన కన్నులు 3 రోజులు కనబడలేదు పౌలుకు. నా గురించి చాటాలని ఆయనకి పరిశుద్ధాత్మ ఇచ్చాడు ప్రియులారా. మరి కొత్త కన్నులు ఇచ్చాడు ప్రియులారా. లోక కన్నులు తీసి 3 రోజు అయినాక పరలోక కన్నులు, పరిశుద్ధాత్మ కన్నులు ఇచ్చినాడు. అననీయకు దర్శనంలో ప్రభు చెప్తాడు పౌలు గురించి. అననీయ చెప్తాడు, దేవుని రహస్య భక్తుడు. అవును ప్రియులారా. ప్రభువా ఇదిగో సిద్ధమున్నాను మాట్లాడండి అంటే, నీవు పోయి తార్సు సౌలు అనబడే వ్యక్తి కొరకు వెతుకు. అతడు సీమోను ఇంటిలో కనబడతాడు, ప్రేయర్లో ఉంటాడు. నీవు అతనికి దర్శనం చూపించినాను. అతడు దృష్టి మరలా పొంది పరిశుద్ధాత్మ భరితుడై ఉండే అనుభవాన్ని అతనికి నేను దర్శనంలో చూపించినాను. నీవు పోయి అతని కోసం ప్రార్థించు అన్నప్పుడు అతడు పోయి ప్రార్థిస్తాడు ప్రియులారా. అప్పుడు పౌలు మీద చేపెట్టి ప్రార్థించగా మరలా దృష్టి పౌలు పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ భరితుడై దేవుని శక్తితో, ప్రేమతో నింపబడతాడు ప్రియులారా. జెరూసలేములో ఎక్కడ యేసుక్రీస్తు శిష్యులను విరోధించాడో అక్కడే పోయి సువార్త చాటుతాడు. అప్పుడు వాడు భయపడతాడు. అందరూ అతన్ని స్వీకరించరు, చంపాలని. అప్పుడు యహూద్యులు పౌలుకు వ్యతిరేకంగా ప్లాన్ చేయగా ఆయన శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు పౌలును నిజంగా మారినాడు, పౌలు నిజంగా మారినాడని ప్రజలు అతన్ని రహస్యంగా ఊరు బయటికి పంపి తప్పిస్తారు మరణం నుండి. పౌలు 2 సంవత్సరాలు వేరే చోటు పోయి మరలా సిద్ధమై వస్తాడు ప్రియులారా సువార్త చాటుటకు. అవును, నేను పురుగును అనే అంశంలో 1వదిగా మేము చూస్తాం ప్రియులారా. పురుగు బుసు కొట్టద్దు, పురుగు వెన్నెముక లేదు పురుగుకు. 3వదిగా పురుగు విరగదు. 4వదిగా పురుగు వంగి మెలికలు తిరుగుతూ పోతుంది. పువ్వును అవును ప్రియులారా, వంగి మెలికలు తిరుగుతూ పోతుంది. అవును, 5వదిగా పురుగు మరుగై జీవిస్తుంది. అవును ప్రియులారా. ఇలాగే పౌలు కూడా నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అవును ప్రియులారా. మనం కూడా యేసుక్రీస్తు చెప్పినట్లు మత్తయి సువార్త 11:28 భారము మోసి శ్రమ పడుతున్న వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకంటే నేను సాత్వికుడను, దీనుడై ఉన్నాను గనుక నా సిలువ, నా కాడి మీ మీద మోయుడి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది. 1వదిగా నా వద్దకు రండి అని మీకు విశ్రాంతి చేస్తానని దైహికంగా విశ్రాంతి చెప్పాడు ప్రియులారా. నా కాడి మీ మీద మోయండి, సువార్త అనే కాడి, నా ఆజ్ఞలనే కాడి, నా మార్గము, జీవము, చిత్తము అనేకులకు తెలపండి. మరణపు ముళ్ళుని విరిగి కొట్టినానని తెలపండి. లోక మానవాళి కోసం నా రక్తాన్ని కార్చి వారిని శుద్ధీకరించానని తెలపండి. లోక మానవ రక్షణార్థమే పరలోకం నుండి దిగి వచ్చిన జీవమిచ్చే రొట్టె అయినానని చెప్పండి అని ఎవరు చాటుతారు ప్రియులారా? వారి కోసం ప్రభు జీవిస్తూ ఉండారు. మనం కూడా ప్రభు కోసం జీవిద్దాం ప్రియులారా. మనము పురుగుగా ఉండినను ప్రభు ఆత్మను బట్టి మహిమగా మారుతాం ప్రియులారా. అవును, అలాంటి మహిమగల కార్యము పురుగు వంటి మనుషులైన మన జీవితంలో ప్రభు జరిగిస్తూ ఉంటాడు. అలాంటి ఘనమైన సర్వోన్నతుడైన దేవుని కుమారునికి మనందరి జీవితం ద్వారా మహిమ, ఘనత, ప్రభావము, విశ్వాసమైన ఐశ్వర్యము కలుగునుగాక. సాతానుకు
నిరంతరము అపజయం కలుగును గాక. మానవ జీవితంలో ప్రభు యేసయ్య విశ్వాస ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, పరలోకమందున్న తండ్రి, మీ నామానికి స్తోత్రం తండ్రి. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ వాక్య భాగంలో వచ్చిన ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలి తండ్రి. మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయండి. మీ వాక్యమే మా ఆహారము. మేము మనకు తప్పు, అపరాధము, పాపము చేసిన వారిని క్షమించినట్లు సాయం చేయండి. మా పాప దోష అపరాధం మన్నించండి తండ్రి. మమ్మలను శోధనలోనికి తేకుండా కీడు నుండి మా అందరిని తప్పించండి తండ్రి. ఎందుకనగా మీదే రాజ్యము, బలము, మహిమ, పరాక్రమము, అద్భుతము, నిత్యత్వము, సమాధానము, ఆలోచనము నీదే తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ప్రియులారా, మంచి కాపరి మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని వాక్యమైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రేమతో కలుద్దాం ప్రియులారా, శక్తితో, ఆరోగ్యంతో. అంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, శాంతి, విడుదల, శక్తి, జ్ఞానము, జయము, ఆశీర్వాదము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ ప్రియులతో, మీ చేతి పనులతో, మీరు వెళ్ళే ప్రతి స్థలమందు ప్రభు మాట రక్ష కవచంగా మీతో ఉండునుగాక. ఆమెన్. జీసస్ క్రైస్ట్ నేమ్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.